కుంభస్థలం కొట్టుడే తెలంగాణలో అధికారం చేపట్టుడే. ఇప్పుడు సెమీఫైనల్స్, 2028లో ఫైనల్స్. తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయాల్సిందే అని అంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. 3 రోజుల టూర్లో ఆయన బీజేపీ లీడర్లకు వ్యూహాలు బోధించడంతో పాటు లక్ష్యాలని కూడా నిర్దేశించారు. పార్టీ మంత్రాంగంతో పాటు ఆర్ఎస్ఎస్ యంత్రాంగాన్ని కూడా కలుపుకుపోవాలని నిర్దేశించారు. మిషన్ తెలంగాణలో భాగంగా కాషాయ లీడర్లకు ఆయన మార్గనిర్దేశం చేశారు. అయితే తెలంగాణలో అధికారం దక్కించుకోవడం అంత ఈజీ కాదంటూ నితిన్ నబీన్ కి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ గ్రేటర్ పై గురి, నెక్స్ట్ తెలంగాణ బరి, ఇప్పుడు సెమీ తుమి, 2028లో అమీ తుమి. ఇదిగో వ్యూహం, అదిగో టార్గెట్. తెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణను కాంగ్రెస్ ముక్త రాష్ట్రంగా మార్చడమే తమ నెక్స్ట్ టార్గెట్ అంటూ కాషాయ దళం శంఖారావం పూరించింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా నితిన్ నబీన్ కమలం కేడర్ కు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు సాగిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి తెలంగాణ పర్యటనలో పార్టీ లీడర్లకు వ్యూహాలను ఉపదేశించారు. గులాబీ హస్తం పార్టీలను టార్గెట్ చేయడంపై లీడర్లకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. చివరి రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎలాగైనా సరే బీజేపీ జెండా ఎగిరి తీరాలని నితిన్ నబీన్ గట్టిగా నొక్కి చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 9 జిల్లాల అధ్యక్షులకు గ్రౌండ్ లెవెల్ టాస్కులు ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇదే తరుణంలో జనాల్లోకి దూసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేసేందుకు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పేరుతో 2 వ్యూహాలను నితిన్ నబీన్ సిద్ధం చేశారు. దీనిలో భాగంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లతో పాటు వరంగల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకోవడం సెమీ ఫైనల్స్ వ్యూహంలో భాగమని బీజేపీ క్యాడర్ చెబుతోంది. ఇక 2028 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ లీడర్లను క్యాడర్ సిద్ధం చేయడం మెయిన్ టార్గెట్. 2028లో తెలంగాణలో ఎలాగైనా గెలవాల్సిందే అంటూ నేతలను, కార్యకర్తలను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేశారు నితిన్ నబీన్. దీనికి సంబంధించిన బాధ్యతలను అభయ్ పాటిల్, సునీల్ బన్సల్ కి అప్పగించారు. ఇక పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో సంఘ్ పరివార్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలని నితిన్ నబీన్ సూచించారు. నేతలు కలిసికట్టుగా ఉండకపోతే అధికారం చేజిక్కించుకోవడం కష్టమంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కుండబద్దలు కొట్టారు. మీరు మారాల్సిందే అని బీజేపీ నేతలకు ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది. క్యాడర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని లీడర్లకు సూచించారు. లీడర్లు, క్యాడర్ యాక్టివ్ మోడ్లోకి రావాలన్నారు. మోదీ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. పనితీరు బాగోలేని నేతలకు క్లాస్ స్పీకర్ అని సమాచారం. ఈ సమావేశాల్లో బీజేపీ 3 ప్రధాన తీర్మానాలను ఆమోదించింది. రాజకీయ తీర్మానాన్ని లక్ష్మణ్ ప్రవేశపెట్టగా, వ్యవసాయ తీర్మానాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మోదీ 12 ఏళ్ల విజయాల తీర్మానాన్ని ఈటెల రాజేందర్ సభ ముందు తెచ్చారు. ముఖ్యంగా రాజకీయ తీర్మానంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తల అంకిత భావంతోనే దేశంలో కమలం వికసించిందని, గత 12 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క మంత్రిపైన అవినీతి మరక లేకపోవడమే బీజేపీ నిజాయితీకి నిదర్శనమని నేతలు స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ గ్యారంటీ అంటే 100% నెరవేరుతుందని, కానీ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా తెలంగాణలో అమలు కాలేదని దుయ్యబట్టారు. తెలంగాణను ఏటీఎంలా కాంగ్రెస్ మార్చుకుందని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఇక్కడి డబ్బును ఢిల్లీ నాయకత్వానికి పంపుతోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందన్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఆయన తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఆడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే మత ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా నేషన్ ఫస్ట్,
పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో కార్యకర్తలు కదలాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. लेकिन मुझे दुख होता है कि तेलंगाना में एक ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है और ये तेलंगाना का जो ये आरआर टैक्स है इसको निश्चित रूप से तेलंगाना की जनता का जो मेहनत और परिश्रम का पैसा है वो आरआर टैक्स में नहीं जाएगा. हम उस सरकार को ही उखाड़ फेंकेंगे जो इस प्रकार के टैक्स के माध्यम से हमारे लोगों की शोषण करने का काम करता है. అంతకుముందు బీజేపీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించి గ్రేటర్ బూత్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలోని పార్టీని గెలిపించాలని, అందుకు నేతలు ఐక్యంగా కష్టపడాలని సూచించారు. ఆ తర్వాత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలతో భేటీ అయిన పార్టీ చీఫ్ కీలక అంశాలపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది తీరు మార్చుకోవాలని, ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. పాత కొత్త నేతలు కలిసి పనిచేస్తే ఆ బలంతో అధికారంలోకి రావచ్చని సూచించారు. పదాధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఇచ్చిన పదవులను ప్రాధాన్యత ఉన్న పోస్టులుగా భావించి పనిచేయాలన్నారు. వరంగల్లో గిరిజన నేతలు, కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అక్కడే బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. తన 3 రోజుల పర్యటనతో రాష్ట్రంలో నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా వచ్చిందన్నారు నితిన్ నబీన్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లా అని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్నమని ఒక ఆయన వచ్చిండు, నబీనో నమోనో అని, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. బీజేపీ నేతలు ఐక్యంగా ఉండి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు కలిస్తేనే అది భారతీయ జనతా పార్టీ. అందుకనే ఈరోజు మనం పనిచేయాల్సిన తీరు కూడా టీం బీజేపీలానే మనం పనిచేయాలి. ఈ టీం బీజేపీ రేపు రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా, అన్ని ఎన్నికల్లో కూడా విజయాన్ని మనము ఏ విధంగా సాధించాలి అని చెప్పేసి కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ఆలోచించాల్సిన విషయం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణని ఎంత సీరియస్గా తీసుకున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది మిత్రులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ, వరంగల్ కు ఏం చేశామో వరంగల్ చౌరస్తాలో చర్చించేందుకు సిద్ధమన్నారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో మరి టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో బీఆర్ఎస్ ఖతమైంది, కాంగ్రెస్ ను జనం నమ్మడం లేదన్నారు. ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా, కమలపు జెండా కాదని అన్న విషయాన్ని, కాషాయపు జెండా, కమలపు జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా బీఆర్ఎస్ వాడు మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి, అన్ని అవసరాలు చెప్పిస్తాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేరు. ఇలా ఏడవైనా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. 2500 రూపాయలు ఏవి ఇచ్చిరా మీకు? బీజేపీ ప్రయోగిస్తున్న ముస్లిం రిజర్వేషన్ల రద్దు కార్డు, కాంగ్రెస్ ఏటీఎం ఆరోపణలతో ప్రకంపనలు పుడుతున్నాయి. నితిన్ నబీన్ స్ట్రాటజీ ప్రకారం సెమీఫైనల్స్ లో బీజేపీ గెలిస్తే ఫైనల్స్ లో వాళ్లకు మార్గం సుగమమవుతుందంటున్నారు విశ్లేషకులు.